మురళీనాయుడు గారు బీజేపీలో ఉన్నటువంటి పెద్దలను కావచ్చు, సీనియర్లు కావచ్చు, వీళ్ళని ఆయా నియోజకవర్గాల్లో కన్సల్ట్ కాకుండా వైసీపీ నుంచి డైరెక్ట్గా నాయకుల్ని బీజేపీలోకి చేర్చుకోవడం వల్ల చాలామంది నాయకులు కొంత కినుక వహించడం కావచ్చు, అలగడం కావచ్చు మురళీనాయుడు పైన జరుగుతూ ఉంది. దీన్ని ఎలా చూస్తారు? అది చాలా అబద్ధము, పూర్తి స్థాయిలో అబద్ధము. వైసీపీ నుంచి మన పార్టీలోకి చేర్చుకున్నామంటే అది చాలా మంచి విషయం కూడా. మొదట చేరికలు చేయడం అనేది మంచి విషయం. పార్టీ యొక్క అభివృద్ధికి, పార్టీ యొక్క పెరుగుదలకు అది ఒక చాలా దోహదమైనటువంటి అంశం. అయితే వైసీపీ నుంచి వస్తున్నారంటే ఇంకా సంతోషం. అయితే ఈ యొక్క చేరికల క్రమంలో అక్కడ కన్సల్ట్ కాకుండా అనేది కాదు, కానీ కొన్ని సందర్భాల్లో కన్సల్ట్ కాకుండా ఏది కూడా జరగదు. చేరిక అనేది ఖచ్చితంగా తగిన బాధ్యత ఉన్న వాళ్ళకు అది దాని మీద ముందుగా సమాచారం ఉంది. అంటే ఎవరైతే వైసీపీ వర్గం వారితో ఇటు బీజేపీ వర్గం వారు ఎవరైతే ఉన్నారో వారు గతంలో ఘర్షణ వాతావరణం కానీ ఘర్షణ కానీ జరిగి ఉండొచ్చు. సో వారి మధ్యన కొంత గ్యాప్ ఉండొచ్చు ఆ నియోజకవర్గంలో. మీరు అలాంటివి ఏమీ దాన్ని పరిగణలోకి తీసుకోకుండా డైరెక్ట్గా తీసుకురావడం వల్ల మేము వాళ్ళతో ఎలా వర్క్ చేయాలి అనేది క్షేత్రస్థాయిలో నాయకులు వినిపిస్తున్నటువంటి ఒక వాళ్ళ యొక్క వాయిస్. ఓకే, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఘర్షణ చేస్తాం. మన పార్టీలో మనం ఉండి వాళ్ళ పార్టీలో వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళతో వాళ్ళు ఘర్షణ చేస్తారు, వాళ్ళు మనతో ఘర్షణ చేస్తారు. అంత మాత్రాన వాళ్ళు వస్తున్నామంటే వాళ్ళని వద్దనడానికి మనకు కుదరదు. వాళ్ళు వచ్చేటప్పుడు మన పార్టీ సిద్ధాంతాలకు, మన పార్టీ విధానాలకు, మన పార్టీ యొక్క ఆదేశాలను పనిచేస్తామన్నప్పుడు మాత్రమే మనం తీసుకుంటాము. ఆ విధంగా పనిచేయాల్సిందే, వేరే మార్గం ఉండదు. అయితే అప్పుడు కన్నా అంతకన్నా ముందు ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చేసి దాన్ని అక్కడ మనం ఇంతకుముందు గతంలో తిట్టాడు కదా, ఇప్పుడు మనం ఎట్లా తీసుకుంటాము, వాళ్ళని ఎట్లా తీసుకురావాలా, ఇది ఎట్లా తప్పు కదా అనేటువంటి ఆలోచన తప్పది. ఎందుకంటే మనం తిట్టినా కూడా మన పార్టీలోకి నచ్చి ఈరోజు వస్తున్నాడు కదా. వచ్చినప్పుడు మన పార్టీలోకి తీసుకెళ్ళడం మనం అనేది మన రాజకీయ పార్టీగా మనకు అది అత్యావశ్యకం. అంతేవిధంగా మన పార్టీని పెంచాలంటే అది ఒక చాలా ముఖ్యమైనటువంటి ఆలోచన మార్గం కూడా. అది దీంట్లో ఎటువంటి విషయం లేదు. కొత్త వాళ్ళు కూడా రావాల్సిందే, పార్టీ అన్నాక అందరూ రావాల్సిందే, అందరూ ఉంటారు. మనం ఎవరిని రావద్దని చెప్పడానికి కుదరదు దీంట్లో, నేనైనా ఇంకెవరైనా సరే.